హాయ్ అండి, మన మధు ఈజ్ బ్యాక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం స్పెషల్గా తాటి ముంజల జ్యూస్తో రెడీగా ఉన్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పైన వీడియో ప్లే అవుతుంటే వాటిపైన క్లియర్గా మెన్షన్ చేశాను. ఇక మనకి ఈ జ్యూసు బాడీకి చాలా కూల్గా ఉంటుందండి. ఎంత వేడినైనా సరే తగ్గిస్తుంది. ఇక ఇది తయారీ విధానం వచ్చేసరికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం తాటి ముంజలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మనకు అంత మెత్తగా వద్దు అనుకుంటే చిన్న చిన్న పీసెస్ ఉండేలా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియో లెంత్ అయినా సరే పూర్తి ప్రాసెస్ అంతా కూడా నేను ఎలా అయితే తయారు చేశానో సేమ్ అలాగే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మీకు ఇక్కడ నేను అప్లోడ్ చేశాను. మనకి ఇందులో సరిపడిన వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి పేస్ట్ వచ్చిన తర్వాత మనం ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే పంచదార, నిమ్మరసం, సాల్ట్, అలాగే మనం తీసుకున్న సబ్జా గింజల్లో సగం మాత్రం ఫస్ట్ వేసి గ్రైండ్ చేయాలి. మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీలో ఫుల్గా గ్రైండ్ చేయాలన్నమాట. ఇంత పేస్ట్గా వద్దు అనుకుంటే కూడా మీరు చెప్పాను కదా, చిన్న చిన్న పీసెస్ ఉండేలా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మనం కుంకుమ పువ్వు యాడ్ చేయాలి. చిటికెడు కుంకుమ పువ్వు యాడ్ చేసి మరలా వాటర్ పోసి మెత్తగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. అంతేనండి, చాలా ఈజీ. ఎప్పుడూ ముంజుల కింద తినే కంటే అప్పుడప్పుడు ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మనకి వెరైటీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనం తీసుకున్న ఈ తాటి ముంజల పేస్ట్ని ఒక గ్లాస్లో సగం వరకు తీసుకుని అందులో నేనైతే సోడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి నీళ్ళు వేసుకోవచ్చు. ఇవేమి వద్దు అనుకుంటే ఇలాగే వీటిపైన మిగిల్చిన సబ్జా గింజలు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసి కూల్గా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. మరి మీరు కూడా తయారు చేస్తారు కదూ? వీడియో చూసి వదిలేకుండా మీ పక్కన మన మధు ఈజ్ బ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. జ్యూస్ అయితే చాలా బాగుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, మీ మధు.